ఇప్పుడు కొబ్బరి పాల రైస్‌కి, వెజిటబుల్ రైస్‌కి మనకి మిగిలిపోయింది కదండీ! పాలు తీసిన తర్వాత మనకి కొబ్బరి ఇలా పేస్ట్ లాగా ఉంటదండి. దీంతో కొబ్బరి ముట్టిలా కర్రీ చేస్తున్నాను. ఆ రైస్‌కి బావుంటదండి. చూపిస్తున్నాను ప్రాసెస్. దీంట్లో వచ్చేసండి నేను కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక మనం ఇందులో కొంచెం శనగపిండి కలుపుకోవాలండి. ఎందుకంటే బైండింగ్ రావడానికి కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలండి. కొద్దిగా పసుపు అండి. దానికి సరిపడ్డ కారం అండి 1 టీ స్పూను. ఇదే మసాలా తీసుకొని మనం పక్క కొంచెం తీసి పెట్టుకోవాలండి. కర్రీకి చూపిస్తున్నాను. ధనియాల పొడి అండి 1 టీ స్పూను. ఇదండి జీలకర్ర పొడి 1/2 టీ స్పూను. ఇదండి గరం మసాలా. ఇదంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మసాలాలన్నీ కలిపేసాను కదండి. ఇదండి ఇంత నీట్గా కలుపుకోవాలా. మనం కొంచెము ఇంత క్వాంటిటీ మనకి ఇప్పుడు గ్రేవీకి కావాలి కాబట్టి ఇంత తీసేసానండి. చూపిస్తాను. ఇప్పుడు ఈ ముట్టిలో మనము ఇప్పుడు కొబ్బరి ఇవి ఇలా చేసుకోవాలండి. ఇదండి ఈ సైజులో చేసుకోవాలి. ఇదండి ఇలా రెడీ అయ్యాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటానండి. స్టవ్ ఆన్ చేసుకొని డేక్ష పెట్టుకున్నానండి. కడాయి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసానండి. ఒక ఉల్లిపాయ అండి, 2 టమాటాలు ఆ కర్రీకి. ఇప్పుడు ఇద్దండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన వేయాలండి. ఉల్లిపాయలు ఈ 2 వేగాలి. ఇందులో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగేయండి. చూడండి ఈ కలర్ వచ్చాయి. ఇప్పుడు టమాటాలు వేసేద్దామండి. ఈ టమాటాలు ఆయిల్లో మగ్గాలండి మెత్తగా. మూత పెట్టేస్తున్నానండి. మూత తీసానండి.
టమాటాలు మెత్తగా ఉడకాలండి. ఇందులో కొంచెం టమాటాలు ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేస్తాను. కొద్దిగా పసుపు, చిటికెడంత పసుపు వేసానండి. టమాటాలు మగ్గాయి కదండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం పక్కకి తీసుకున్నాం కదండి పేస్ట్, ఈ పేస్ట్ ఇందులోకి వేసేయాలండి. ఈ మసాలా ఇప్పుడు ఈ కొబ్బరి మనం వేసింది మసాలా అంతా ఉడకాలండి బాగా. ఇది పాతకాలదే అండి. మా మదరు మాకు కొబ్బరి రైస్ చేసినప్పుడు ఇలా కర్రీ చేసి పెట్టేదండి. ఇది చపాతీకి ప్లస్ రైస్కి బాగుంటుందండి. చపాతీకి అయితే పుల్కాస్కి కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇద్దండి, ఇలా ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గింది కదండి కొద్దిగా. ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలండి. వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసాను కదండి, ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రౌండ్ బాల్స్, కొబ్బరి బాల్స్ ఇందులోకి వేసేయాలండి. ఎందుకంటే ఇందులోనే ఉడుకుతాయండి. ఇలా దించేసేయాలి కర్రీలోకి. కొబ్బరి చాలా మంచిదండి స్కిన్కి, హెయిర్కి, అన్నిటికీ. దీని టిప్పు చెప్తున్నాను, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఇదండి, ఇలా వేసుకోవాలి. వేడివేడిగా అన్నీ వేసుకొని ఒక 10 minutes అలా వదిలేసామనుకోండి, ఉడుకుతూ ఉంటాయి. కలపొద్దండి, ఇప్పుడే కలపొద్దు. దీనికి మూత పెట్టేయాలండి. ఇద్దండి, మూత తీస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇద్దండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.